2025 ఏప్రిల్ 29-30న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLGU ద్వితీయ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధరాములు పిలుపు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLGU రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధరాముల అధ్యక్షతన జరిగింది. అనంతరం రాష్ట్ర కమిటీ 2025 ఏప్రిల్ 29-30న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLGU రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 29-30 తేదీల్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLGU రాష్ట్ర ద్వితీయ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు నిర్వహించాలన్నది తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLGU రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఏప్రిల్ 29-30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు నిర్వహించాలనేది నిర్ణయం చేయడం జరిగినది. ఇటు రాష్ట్ర మహాసభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులందరినీ ప్రతినిధులుగా 2 రోజుల పాటు ఈ మహాసభని నిర్వహించాలనేది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 29వ తారీఖు నాడు వేలాది మంది బీడీ కార్మికులతోటి భారీ ర్యాలీ బహిరంగ సభను నిర్వహించాలనేది ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLGU రాష్ట్ర వ్యాప్తంగా మొదటి మహాసభ నుండి ఈ 2వ మహాసభ వరకు 2022 నుండి 2025 వరకు దాదాపు 2.5-3 సంవత్సరాల పాటు చేసినటువంటి పోరాటాలని, ఉద్యమాలని సమీక్షించుకొని భవిష్యత్ ఉద్యమ కర్తవ్యాలని, పోరాటాలని నిర్వహించుకోవడం కోసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర మహాసభలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, బట్టి, చాటన్ తదితర కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద భవిష్యత్ ఉద్యమ పోరాటాలని నిర్ణయించుకోవడం కోసమే ఇవాళ ఈ రాష్ట్ర మహాసభలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి ఈ రాష్ట్ర మహాసభలకు వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలకు కార్మికులు, కార్మిక శ్రేయస్సులు, మరి అనేక మంది కార్మిక అభిమానులందరూ కూడా, శివభిలాషులందరూ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర మహాసభలకు సహాయ సహకారాలు అందించి రాష్ట్ర మహాసభలు జయప్రదం కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరించి కృషి చేయాలన్నది మరి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి, కార్మిక లోకానికి, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై భీమ్, లాల్ సలాం.